నమస్కారం మాస్టర్. వస్తాను అబ్బాయి. హలో మా అందరికి వినిపిస్తుంది అనుకుంటున్నా. చూద్దాం, ఇది మన ఫస్ట్ మోటో లాగు. ఫస్ట్ టైం హైవేలో ట్రై చేస్తున్నా, ఏ విధంగా వస్తుందో ఏందో చూడాలి. టెస్ట్ చేస్తున్నా, జస్ట్ కెమెరా యాంగిల్ అవన్నీ చూసి మార్చుకోవాలి. చూద్దాం, ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి తర్వాత చెక్ చేద్దాం ఏ విధంగా ఉంటుంది అని. అప్పటిదాకా మేమేం చేయాలరా, భజన చేయాలంటావా? చూడండి, ఎదవ లైట్ వేసుకొని నేరుగా వస్తున్నాడు. బుద్ధి వెళ్ళిపోతే ఎవడో చెప్పండి. ఇట్లాంటి వాళ్ళ కోసమే నేను తీసేది. 1 కిలోమీటర్ ఎక్కువైనా పర్లేదు, అటు వెళ్ళి అటు తిరుగుకొని రావచ్చుగా, రాడు. ఇటు లైట్ వేసుకోవడం, ఎదురుగా పోవడం. ఎవడన్నా చూడలేదంటే మాత్రం ఎత్తుకొని పోతూ ఉంటాడు ఇంకా లేపుకొని. ఇది పరిస్థితి. నెల్లూరు రోడ్లు అంటే మరీ దారుణంగా ఉన్నాయి. ఇది రికార్డ్ అవుతుందో లేదో అదొక డౌట్ ఉంది, చూద్దాం. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. కొంచెం ఒక్కటైనా చెప్పురా, ఒక్కటైనా కొంచెం కొంచెం చెప్పు, కానీ చెప్పు. ఓకే మా, ఇప్పుడు దాకా చెప్పిందంతా గాల్లో పోయింది. ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చాను. కుక్కల దగ్గర జాగ్రత్త, టర్నింగ్లో జాగ్రత్త. రీసెంట్గానే పడ్డాను, 2 days అయింది పడి. ఇది నా నైట్ ఫస్ట్ టైము. నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ 9 గంటలకు అలా నెల్లూరు వెళ్ళి నైట్ వస్తూ ఉంటాను. నైట్ ఏ టైంకి వస్తానో తెలియదు. మామూలుగా అయితే స్టోరీస్ అవి వింటూ వస్తూ ఉంటాను, హెడ్ఫోన్స్ పెట్టేసుకొని, హెడ్సెట్ పెట్టుకొని. సో ఇలా ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా అవుతుందో. కొత్తగా ఉంటుందని. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తాగాలి, తాగితెగ తూగాలి, తోటమాలి కపాలి. మన రోడ్డు మీద కొంతమంది ప్రదర్శనలు చేస్తూ ఉంటారు కదా, స్టంట్స్. అటువంటి వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేద్దామనే మైండ్ సెట్తోనే ఇది స్టార్ట్ చేశాను. కొత్తగా ఉంది. అందరు నా సైజ్ వస్తున్నారు. ఏంద్రా ఇటు మొబైల్ తగిలిచ్చాడు అనేసి హెల్మెట్కి అందరు నా సైజ్ వస్తున్నారు. ఇప్పుడు వచ్చే రోడ్డు కొడవలూరు నుంచి సత్రం వచ్చే రోడ్డు మామ. ఇదే పెద్ద తలనొప్పి. మరి నేషనల్ హైవే 446 అంటారు దీన్ని, అంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడే వేసారు, చూడండి ఎట్లా ఉందో. ఇంకా ఘోరంగా ఉన్నాయి ముందర. ఒక 2 కిలోమీటర్లు ఎక్కడే నాకు 6 గంట పట్టేస్తుంది డైలీ. చూడండి అది. నిన్ననే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది మామ. ఐపాడ్ వెళ్ళేసి వస్తూ ఉన్నా. నిన్న కాదు, మొన్న 2 days అయింది. ఐపాడ్ వెళ్ళేసి వస్తూ ఉంటే ఒక టర్నింగ్లో చిన్న రాయి ఉండింది, చూడలేదు. ఫ్రంట్ వీల్ ఎక్కేసింది, జారుకుంటూ వెళ్ళిపోయింది. 5 కిలోమీటర్స్ 505 మీటర్స్ వరకు లాక్కుంటూ వెళ్ళిపోయింది. నేరుగా వెళ్ళిపోతూ ఉన్నాను. మోకాలు చెప్పులు దొక్కుపోయినాయి. ఇటువంటి చిన్న రోడ్లు ఏంటంటే మనం బండిని చదవడం లాగలేము. ముందుకెళ్తేనేమో వాడు మన సైజు వస్తూ ఉంటాడు, ఏం చేస్తున్నాడు ఆయుడని.
కొత్తగా ఉంది నాకు ఇప్పుడు. కొత్తగా కెమెరా తగిలించే లోపల చూడండి నా రోడ్లు ఎట్లా ఉన్నాయో. గత 7-8 సంవత్సరాల నుంచి ఈ రోడ్లు ఇలాగే ఉన్నాయి. రాను రాను మరి ఘోరంగా తయారవుతూ ఉన్నాయి. దీనికి పైన మన ఈ బురద ఇది వచ్చేసి వరి కోతల మిషన్లో తిరిగి బురద ఏర్పడింది. అంటే ఎంతో సౌండ్ వస్తుంది మామ, టెక్కం అంటుంది. రేపు మొత్తం సర్వీస్కి ఇవ్వాలా. ఈరోజే ఇది టెక్కం అంటుంది. ఎక్కడ వస్తుందో సౌండ్ తెలియలా. బ్యాగ్లో వస్తుందా, బండిలో వస్తుందా అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళి చూడాలా ఏం వస్తుంది. ఓకే బాయ్. వచ్చి వెంకన్నపల్లి మామ, చాలా డేంజర్ ప్లేసు. వెంకన్నపాలెం, బసవాయిపాలెం చాలా డేంజర్ ప్లేసెస్ ఇవన్నీ. దీనికి తగ్గట్టు ఈ రోడ్లు కూడా అంత డేంజర్గా ఉంటాయి. చూడండి కెమెరా కొనేదాకా ఈ ఇబ్బంది సరిపోతున్నట్టుంది. ఎందుకంటే నేను స్పీడోమీటర్ చూడలేకున్నా, ముందు ఎంత స్పీడ్లో ఉన్నాను ఏందనేది చూడలేకున్నా. తప్పదు కెమెరా కొనేదాకా. కెమెరాలో ఏది కొనొచ్చో మీరు కొంచెం నాకు సజెస్ట్ చేయండి. అంటే డబ్బులు ఎక్కువైనా పర్లేదు, గోప్రో కొనమంటారా, లేదు బడ్జెట్లో తీసుకోమావా ఈ డిజి క్యాము ఏదో ఉన్నాయి కదా, ఇటువంటివి తీసుకోమంటారా? అంటే నేను స్టార్టింగ్ కాబట్టి బడ్జెట్ కూడా నా దగ్గర అంత ఏం లేదు. కాకపోతే ఏదో డొల్ల మాటలు చెప్తాను అంతే. ఏది తీసుకోమంటారని. తీసుకోవాలంటే గోప్రో తీసుకునే ఆశలు అయితే లేవు ఇప్పుడు నాకు. ఏదో డొల్ల మాటలు చెప్తున్నా ఏది తీసుకోమంటారని. ఆప్షన్ ఏం లేదు ఇంకా. డిజి క్యామో డిజిటెక్ ఏదో ఉంది, చూసి పెట్టా. 10,000 ఉంది. నిదానంగా తీసుకోవాలా. నాలో ఉండే కళ, ఈ కళలో ఏ విధంగా ప్రదర్శించగలను ఒక 4-5 వీడియోలు ట్రైల్ చూసి తర్వాత తీసుకుంటా. అంటే ఈ యూట్యూబ్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మామ, నాకేమో కొత్తగా ఉంది మాట్లాడుతూ ఉంటే. నాలో నేనే మాట్లాడుకుంటా ఉంటుంటే ఏదో డిఫరెంట్గా ఉంది. దీనికన్నా అలా పాటలు పెట్టుకొని ఇంటా పోవడం మేలనిపిస్తుంది. అబ్బా ఈ రోడ్లు ఎప్పుడు బాగుపడతాయో ఏందో కానీ. పోయిన 5 సంవత్సరాల మహానుభావుడు వేస్తాడు అనుకుంటే అయినా వేయలా. ఇప్పుడు వచ్చిన పుణ్యాత్ములు వేస్తారు అనుకుంటే వీళ్ళు వేయలా. చూసుకొని మాట్లాడు. అటు ఇటు అయిందనుకో మామూలుతో వచ్చేస్తారు. అన్ని రోడ్లే వేస్తూ ఉన్నారు, సింగిల్ రోడ్లు వేస్తున్నారు, హైవేలు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. కానీ ఈ రోడ్డు మాత్రం ఎప్పటికి వేస్తారో ఏందో. రోజు ఇదే పరిస్థితి మాదే. థర్డ్ గేరు సెకండ్ గేరు. ఈ 2 కిలోమీటర్లు పోయే లోపల అరగంట పట్టేస్తుంది రోజు. దానికి తగ్గట్టు ఒక్కొక్కసారి హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో. అల్లూరు కొడలూరు రోడ్డు ఇది. చూడండి ఎట్లా వచ్చాడు. వెనక చూసేదిలే, ఒక 2 అద్దాలు ఉంటాయి, అవి చూసి దొబ్బించుకుందాం అని ఏం లేదు, వచ్చేయడమే. ఇది వచ్చి పద్మనాభ సత్రం. ఒక సత్రం ఉండేది, దానివల్ల ఈ పేరు వచ్చింది దీనికి. సో ఇక్కడ మనకు ఒక బ్రేక్ ఉంది, చిన్న పని, అది చూసుకొని మళ్ళీ మొదలు పెడతా. బాయ్. హలో మామా,
హలో మామ, వచ్చేసాను. ఓకే, వినిపిస్తుందా మీకు? సో సత్రం నుంచి రైడ్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ లాంగ్ రైడ్, నైట్ టైం. కొత్తగా ఉంది. అయితే చూడండి, ఈ కుక్కలతో ఇదే తలకాయ నొప్పి మామ. ఎప్పుడు అడ్డం వస్తాయో తెలీదు. మనం ఉన్న స్పీడ్కి ఈ కుక్కలు అడ్డం పడ్డాయంటే అంతే సంగతి. ఏడో ఉంటుంది బండి పోయి. ఓకే మామ, చెప్పండి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంది రైడు. నేను వచ్చేసి మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటాను మామ. డైలీ ఒక 150 to 200 కిలోమీటర్స్ డైలీ తిరుగుతూ ఉంటాను. సో నైట్ ఈ జర్నీ నాకు రోజు ఇదే జర్నీ, వెళ్తూ ఉండడమే. రోజు మీకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్తా. మనకి రెగ్యులర్గా ఉపయోగపడేవి, రెగ్యులర్గా మన ఇంట్లో వాడేవి, వాటి గురించి చెప్తాను. ఇంకా డైలీ వీలున్నంత వరకు రోజు బ్లాగ్ చేయడానికి చూస్తా. డైలీ మరీ ఎక్కువ పని ఉంటే మాత్రం కష్టమే, కానీ రోజుకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్తాను. సో ఈరోజు మనకి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎనీవే నుంచి ఒక కంపెనీ మామ మందే. నేను నెల్లూరులో దానికి డిస్ట్రిబ్యూటరు. దాంట్లో మనకి బ్యూటీ ప్రోడక్ట్ వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి లూవి సన్ స్క్రీన్ లోషన్, ఇంకొకటి వచ్చేసి లూవి అలోవెరా జెల్ స్క్రీన్ ఫేస్ వాష్ జెల్. ఈ 2 నేను వాడుతున్నాను మామ. నేను డైలీ ఈ పనిలోనే ఎండలో తిరగాల. సో మొహానికి అయితే మనకి ఫేస్కి హెల్మెట్ ఉంటుంది, కానీ చేతులు మాత్రం దరిద్రంగా తయారైనాయి నాకు. సో రోజు వచ్చే ముందు, ఇంటి నుంచి వచ్చే ముందు ఒక 15 నిమిషాల ముందు ఈ సన్ స్క్రీన్ అప్లై చేసేస్తాను. అలాగే ఉండిపోతుంది అది. ఇంకా వెళ్ళిన తర్వాత లోషన్ని ఫేస్ వాష్ జెల్ని పెట్టి మొత్తం రుద్దేయడమే. తళ మెరిసిపోవాలి. కాకపోతే ఈ అలోవెరా జెల్ ఏంటంటే కొంచెం జిడ్డుగా సాగుతున్నట్టు, ఏదో డవ్ సోపు పూసుకున్నట్లుగా ఉంటుంది. దానికోసం ఉన్నంత వరకు రుద్ది తర్వాత టవల్కి దుడిచేస్తే అయిపోయాయి. అంతే కదా. కానీ రిజల్ట్ మాత్రం బాగుందమ్మా. మీకు అవి ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. సన్ స్క్రీన్లో లోషను, అలోవెరా జెల్, ఇవి 2 మాత్రం ప్రోడక్ట్ బాగున్నాయి. మంచి వర్త్ ప్రోడక్టే. కావాలి మీకు అనుకుంటే చెప్తాను ఫర్దర్గా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి. ఇప్పుడు కాదు, ముందు చెప్తాను. ఇంకపోతే నా గురించి చెప్పాలి అని అంటే, నెల్లూరు జిల్లాకి ఒక కంపెనీ, మెడిసిన్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ నేను. జిల్లాలో మెడికల్ షాప్స్కి, కొంతమంది డాక్టర్లకి ఒక 2 బ్రాండ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటా. ఇదే నా పని. స్టార్ట్ చేసి ఒక 2 years అయింది. ఏదో అంతంత మాత్రంగా సాగుతుంది. కాకపోతే జర్నీ ఎక్కువ, అందుకనే దీన్ని తీసుకున్నా. ఈ జర్నీ టైంలో మీతో మాట్లాడొచ్చని. అరే నిజం చెప్పరా, ఒక్కసారన్నా నిజం చెప్పరా. ఒక ఉద్దేశంతో తీసుకున్నా. కాకపోతే మాట్లాడడం కొత్త కాబట్టి అరగంట మాట్లాడుతున్నా. ఏమనుకోపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతా ఉన్నాను. కెమెరా ఏమాత్రం రికార్డ్ అవుతుందో తెలియదు. అది వచ్చేసి నెల్లూరు యాస అయితే కొంచెం అట్లాగే ఉంటుంది. మామూలుగా అయితే ఇలా మాట్లాడడం, కాకపోతే నెల్లూరు యాస అప్పుడప్పుడు ఒక్కడనే మాట్లాడుకునేటప్పుడు, లేదా మా వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం ఇలాగే వస్తూ ఉంటుంది.
షాప్ వాళ్ళు, మా కస్టమర్స్, మా డాక్టర్లు చూసారంటే నవ్వుతారేమో అని నాకు ఇది. ఏందబ్బా ఏదేదో మాట్లాడుకుంటూ పోతున్నామని. ఏదో చేయాలా, నిరూపించుకోవాలా, తప్పదు. పోతే ఒక విషయం ఏంటంటే మా బైక్ రైడ్ చేసేటప్పుడు మాత్రం హెల్మెట్ మాత్రం కంపల్సరీ వాడినా మామ. ఇది మాత్రం నా కోసం కాదు, ఏదో నాకేమీ హెల్మెట్ కంపెనీ లేదు, నేను మీకోసమే చెప్తున్నా. హెల్మెట్ మాత్రం కంపల్సరీ వాడినా మామ. చాలామంది బతికిన వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ నేను కూడా బతికాను హెల్మెట్ వల్ల. ఇదే రోడ్లో ఈడ్చుకోపోయింది బండి సైడ్లో అయితే. హెల్మెట్ కానీ లేకపోతే నా మొహానికి ఒక పెద్ద గీత బర్రంటే గీక్కొని ఉండేది. అది మొత్తం హెల్మెట్ తీసుకుంది. కాకపోతే నేను 5-6 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వాడతాను. ఒక క్లారిటీగా చెప్పేసావు ఎరిసొచ్చినోడా, మళ్ళీ ఏరే హెల్మెట్ అనుకుంటారు. 2 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కానీ హెల్మెట్ వాడుకుంటూ పోతాను, తీసుకునే పోతాను కంపల్సరీగా. నాకు నేను ఇంతకుముందు పనిచేసిన కంపెనీలో అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సార్ వాళ్ళు తిట్టేవాళ్ళు, బండి తీసేటప్పుడు హెల్మెట్ లేకపోతే మాత్రం ఫైన్ వేసేవాళ్ళు. అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషను హెల్మెట్ వాడకపోతే హెల్మెట్ ఫైన్ వేసే అంత ఇదిగా ఉందంటే, ఎందుకంటే అది వాళ్ళ స్టాఫ్ యొక్క సేఫ్టీ గురించి. ఆ ఆర్గనైజేషన్ ఏందనేది మన అందరికీ తెలుసు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పను, మళ్ళీ చెప్తా. మంచి ఆర్గనైజేషన్ అది. నేనేదో పీకేద్దామని చెప్పి బయటకు వచ్చాను. మంచి ఆర్గనైజేషను. అక్కడ నాకు అలవాటు అయింది హెల్మెట్ అనేది. తర్వాత నేను కొత్తగా బండి తీసుకున్నప్పుడు అదే కంపెనీలో ఉన్నాను అనమాట. అప్పుడు హెల్మెట్ నాకు అలవాటు అయింది. ఆ తర్వాత నాకు హెల్మెట్ లేకుండా బండి తోలితే నాకు ఏదో పెద్ద చికాకుగా ఉంటుంది. ఏదో ఉన్న దుమ్ము మొత్తం నా కళ్ళల్లో పడినట్టు, ఉన్న గాలంతా నా కళ్ళల్లోకే వచ్చినట్టు, ఆ చెవులు ఏదో పెద్ద ఊదేసినట్టు నా చెవుల్లో ఎవరో, ఈ విధంగా ఉండిపోతుంది నాకు. అందుకని నేను హెల్మెట్ అయితే కంపల్సరీగా వేసుకునే పోతాను. ఎంత దూరం అయినా కానీ, ఎంత తక్కువ దూరం అయినా కానీ హెల్మెట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వాడాల్సిందే. ఒక 2-3 సార్లు తప్పించుకున్నా హెల్మెట్ ఉండడం వల్ల. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మామ. ఒకే అడ్డం రావచ్చు. నిన్న మొన్న ఒక రాయి పడింది నాకు అడ్డం. రాయి అంటే ఒక చిన్న గులకరాయి అనుకోండి. ఒక టర్నింగ్లో మైపాడికి వెళ్ళేసి వస్తూ ఉన్నా. టర్నింగ్లో ఒక చిన్న టర్నింగ్, ఒక 45 degrees 30 degrees టర్నింగ్. అది జస్ట్ తిప్పాను. ఒక 40లో 50లో ఉంది బండి. గులకరాయి పడింది టైర్ కింద. చెమ్మంటే జారుకొని వెళ్ళిపోయింది మామ. 5 మీటర్లు లాక్కొని వెళ్ళిపోయింది. బండి ఒక సైడ్కి వెళ్ళిపోయింది, నేను ఒక సైడ్ వెళ్ళిపోయా. హెల్మెట్ గీక్కోపోయింది. దేవుడి దయ, నేను నమ్మే దేవుళ్ళు అందరూ నాతో ఉన్నారేమో. ముందు వెనక బండ్లు లేవు, తప్పిపోయింది. అదే కానీ ఆ టర్నింగ్లో కానీ వేరే ముందు కానీ వెనక కానీ నా వెనక కానీ బండి ఉండే మాత్రం ఈరోజు నేను మీతో మాట్లాడే ఉండే కాదు. అంత ఇదిగా అయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా లేపారు, బండి లేపారు, బండికి స్క్రాచ్లు పడ్డాయి, అంతా జరిగింది. కాకపోతే అందరూ అడుగుతూ ఉన్నారు అనమాట, ఎందుకు పడ్డావు నువ్వు, నీకైనా తెలుసా అని. నాకు ఒక 2 minutes ఏం అర్థం కాలేదు ఎందుకు పడ్డాను. తర్వాత అర్థమైంది, టైర్ పక్కన గులకరాయి ఉంది, ఇది కదా సంగతి అని చెప్పి పక్కకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా. మనకి ఎట్లాగా మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి నేను పక్కనే మనకి తెలిసిన వాళ్ళ షాప్ ఉండింది. షాప్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయించుకొని ఒక 2 రోజులు రెస్ట్ తీసుకున్నా. ఈరోజే రావడంతోనే మొదలుపెట్టా ఫస్ట్ వ్యాపారం అదనమాట. అందుకని హెల్మెట్ మాత్రం వీడేంద్ర సోదు కొడుతున్నాడు అనుకోబాకండి. పోలీసు వాళ్ళైనా, బయట ప్రైవేట్ కంపెనీలైనా, మన ఇంట్లో వాళ్ళైనా మన కోసమే చెప్పేది. హెల్మెట్ మాత్రం కంపల్సరీ వాడండి. హెల్మెట్ని మీరు రెగ్యులర్గా వాడి చూడండి. చిన్న డిస్టెన్స్కైనా సరే మీరు వాడుతూ చూడండి. మీకు మాత్రం అది తర్వాత వాడకుండా చూడండి. ఒక 4 రోజులు వాడి చూడండి. హెల్మెట్ పెట్టుకొని మీరు రైడ్ చేసి చూడండి. ఒక 4 రోజుల తర్వాత మీరు హెల్మెట్ తీసేసి బండి తోలండి. డిఫరెన్స్ ఏందనేది మీకే కనిపించేస్తుంది, మీకే అర్థమైపోతుంది. అబ్బాయి ఏందిరా అబ్బాయి ఇది అనేసి. నన్ను ఒక పెద్ద ఆయన అడిగాడు అనమాట, బాబు ఎప్పుడు హెల్మెట్ పెట్టుకొని కనిపిస్తావు, నీకు చికాకు కదా లోపల చెమట కారదా అని. ఏమున్నా ఒక 5 నిమిషాలు బండి ఆపినప్పుడే మనకి ఈ చికాకు చెమట ఇవన్నీ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకొని బండి తీసామంటే ఆ గాలికి మనకి లోపలంతా ఫ్రీ అయిపోద్ది, అంతా ఫ్రెష్ అయిపోతుంది ఇబ్బంది లేకుండా. ఈవెన్ నేను పెళ్ళికి వెళ్ళినా, మా ఊరు ఏదైనా బయట ఊరికి వెళ్తున్నా కానీ సరే హెల్మెట్ పెట్టాల్సిందే. హెల్మెట్ బండికి ఉండాల్సిందే. ఎంత ముందంటే డబ్బా హెల్మెట్ 1000 రూపాయలు ఉండింది. ఇది కూడా అంతేననుకోండి,
ఇప్పుడు నేను వాడేది వేగా. అంతకుముందు బండి కొన్నప్పుడు బండితోటే ఇచ్చారు, అదేదో ఓటు అంట. కరెక్ట్గా 6 నెలలు వచ్చింది. 6 నెలల తర్వాత బగ్గిలు ఊడిపోయింది. వేగా అది వాడేది. ఇది వచ్చేసి నాకు 1400 పడింది మా. హెల్మెట్ మాత్రం బాగుంది. వైజర్ ఇచ్చాడు, డబుల్ వైజరు. ఒకటి ఏమంటారు దీన్ని, క్లియర్ వైజరు, ఇంకోటి సన్ వైజరు. సన్ వైజర్ వేసుకొని పోతుంటే సమ్మంట లుక్ భలే ఉంది మామ. అప్పుడే కళ్ళు కనిపిలా, రాయి కనిపిలా. ఆ రోజు అందుకే పడ్డది, ఊరికనే పల్ల. వైజర్ వేసుకోండి కాబట్టి రాయి కనిపించలేదు, ఎక్కేసింది బండి, పడిపోయా. అది సంగతి. చూసారా, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు దాకా మీరు గమనించారో లేదో, రోడ్డు పక్కన, రోడ్డు మీద ఈ బండ్లు తిరిగి చూసారా ఎట్లా ఉన్నాయో. పక్కన రోడ్డు కుప్పలు ఒరిగి పోసి ఇవన్నీ ఏంటంటే ఈ టైం మాసుల కాలం. అంటే మాసులు అంటే పంట చేతికి వచ్చింది. ఈ టైంలో ఎక్కడ పట్టినా రోడ్డు మీద అంతా వేసేసి ఉంటారు. ఒడ్లు పోసేసి ఉంటారు రోడ్డు పక్కన, ఆడబట్టినా ఒడ్లు పోసేసి ఉంటారు. అదీగాక రోడ్డు మొత్తం ఈ బండ్లు తిరిగేది మొత్తం బురద. ఈ బురదకి ఈ టైంలో కానీ ఈ ఫుల్గా ఈ బురద చూసారా రోడ్డు మీద ఎట్లా ఉందో. ఈ టైంలో కానీ వర్షం పడిందంటే మామ రాక్ కంట్రోలే బండ్లు. ఇక్కడ బ్రేక్ కొడితే ఆడికి ఆడుకోపోతాయి. ఇంకా అంత ఘోరంగా ఉంటుంది. కాకపోతే మనం ఏం అనలేం. వాళ్ళకి పొలాల్లో పోసుకుంటే గబక్కన వాన వచ్చిందంటే మాత్రం అయిపోతారు. ఈ బండ్లు కూడా తిరగాల, రోడ్డు మీదకి రావాలా, ఎవరి ఇబ్బందులు వాళ్ళవి. కాకపోతే మనకి కొంచెం ఇబ్బందే. వర్షం పడిందంటే మాత్రం బండ్లు ఆగము, వెళ్ళిపోతూ ఉంటాయి. కొట్టామంటే మాత్రం బ్రేక్ కొట్టామంటే జాగ్రత్త వెళ్ళిపోతూ ఉంటుంది బండి. చూసారా ఎట్లా ఉండదు రోడ్డు మీద. ఇదంతా వరి కోసే బండ్లు తిరిగి బస్సు వస్తుంది. సన్నగా సైడ్కి పోవాలా, ఏం మార్జిన్ కెమెరా పెట్టుకుని ఏం కనిపించడంలా. ఇట్లాగే దిగాను మా ఒకసారి, ఒక 40లో దిగాను. ఇట్లాగే రోడ్డు దిగా, సింగిల్ రోడ్డు ఇది, 40 రోడ్లు దిగాను. ఎంత చూస్తేనేమో వర్షం పడి బురద ఉండింది, కంట్రోల్ కాల, నేరుగా వెళ్ళిపోయింది అవతలగా. ఈ రోడ్లో కిందకి దిగితే ఆ రోడ్లో తేలేను, గమ్మంట దారుకుంటా వెళ్ళిపోయింది. అప్పుడే కాపాడింది హెల్మెట్ నన్ను. మొత్తం చినిగిపోయినాయి కొట్లన్నీ, జరుగుతూ ఉంటాయి. ఏంటో సంగతి. సరే రోడ్లు వరికొత్త బండికి వస్తూ ఉంది, కనిపించిందో లేదో తీయడానికి ట్రై చేస్తున్నా. వరికొత్త బండి వస్తూ ఉంది, రాత్రి పగులేదు, వస్తూనే ఉంటారు మన వల్ల. ఇది వచ్చేది మా ఊరికి పక్కన ఊరు, మా ముందూరు. ఎంతవరకే మా వ్యత్యాసాలు చాల్తీలన్నీ చాలుతాయి. తర్వాత మా వాళ్ళు చూసారంటే మాత్రం చిన్నగా చాల్తీ చేయరు. అందుకని 7 వరకు ఆపేస్తా, కెమెరా తీసేస్తాను. రేపు కలుద్దాం.